Hello guys, good morning, good evening to all of you. నా వాయిస్ అందరికి వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. Yes, sir. ఓకే. Yes. సి గైస్, మనం లాస్ట్ సెషన్ లో ఏం చెప్పుకున్నామండి? ఎవరు చెప్తారు? Roles and responsibility of MM people. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ Of MM people. Operation level, strategic level, operation level, implementation level, troubleshooting, documentation and maintenance, reports, MIL reports. ఓకే. సి గైస్, నిన్నటి సెషన్లో మనకి ఎస్ఏపి S/4HANA కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి మనం డిస్కస్ చేసాము. అండ్ సో మనకి S/4HANA సర్వర్ అనేది తీసుకోవాలండి. సో ప్లీజ్ కనెక్ట్ విత్ ది సర్వర్ పర్సన్ ఫస్ట్. మీరు S/4HANA సర్వర్ తీసుకోవాల్సి ఉంటుంది అందరూ కూడా. సో ఫస్ట్ ఈ సర్వర్ పర్సన్ని మీరు కాంటాక్ట్ అవ్వాలి 9581581718. ఓకే. సో సర్వర్ అనేది అర్జెంటుగా ఇమీడియట్గా తీసుకోవాలనే క్లాసెస్ స్టార్ట్ అయిపోతుంది సిస్టంలో. కంప్లీట్గా S/4HANA సిస్టంలో స్టార్ట్ అయిపోతున్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకోలేదో సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చాను, కాదర్ అండ్ బాబ్జీ. ఓకే, సో మళ్ళీ అగైన్ చార్ట్లో పెడుతున్నాను. సో వెంటనే మీరు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకే, the next thing is I just want to check with you how many people taken server access. Just to put your name or yes, type yes in your yes in chat box. Chat box లో ఎవరైనా సర్వర్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఇమీడియట్గా చాట్లో ఎస్ అని పెట్టండి. ఓకే, సో ఇమీడియట్గా సర్వర్ యాక్సెస్ తీసుకున్న వాళ్ళు చాట్లో ఇమీడియట్ సర్వర్ యాక్సెస్ తీసుకున్న వాళ్ళు చాట్లో ఎస్ అని పెట్టండి. ముందు సర్వర్ యాక్సెస్ తీసుకోవాలండి. ఓకే, సో ఈ క్లాసెస్ అన్ని ప్రాజెక్ట్ రిలేటెడ్ జరుగుతున్నాయి. సో ఫస్ట్ మీరు సర్వర్ యాక్సెస్ తీసుకోవాలి, ఇమీడియట్గా సర్వర్ యాక్సెస్ తీసుకోండి. ఓకే, సో ఇది నెంబర్ S/4HANA అడ్వాన్స్డ్ వర్షన్. మనకి సర్వర్ అనేది ఇమీడియట్గా అవసరం, చాలా ఇంపార్టెంట్. సర్వర్ యాక్సెస్ ఇమీడియట్గా తీసుకొని రెడీగా ఉండాలి. ఓకే రైట్. సి గైస్, మరి ఈరోజు ఎస్ఏపి S/4HANA కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో S/4HANA కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో ఇది బేసిక్గా మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఓకే, సో S/4HANA కన్సల్టెంట్ అండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. S/4HANA కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో నిన్న సెక్షన్లో స్ట్రాటజిక్ లెవెల్, ఆపరేషనల్ లెవెల్, ఇంప్లిమెంటేషన్ లెవెల్, ట్రబుల్ షూటింగ్, డాక్యుమెంట్స్ అండ్ మెయింటెనెన్స్, ఓకే, MIS రిపోర్ట్స్. సో ఇవి మనకి S/4HANA కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో మనం డిస్కస్ చేయాల్సిన పనులు. ఓకే, S/4HANA కన్సల్టెంట్ roles and responsibilities. What are the roles and responsibilities? Strategic level, operational level, implementation level, troubleshooting, documents and maintenance, and MIS reports. So ఇవి బేసిక్గా మనకి
సో S4 HANA లేదా S4 HANA కన్సల్టెంట్ లేదా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మనకి ఇవన్నమాట. స్ట్రాటజిక్ లెవెల్, ఆపరేషనల్ లెవెల్, ఇంప్లిమెంటేషన్ లెవెల్, ట్రబుల్ షూటింగ్, డాక్యుమెంట్స్ అండ్ మెయింటెనెన్స్, MIS రిపోర్ట్స్ అన్నమాట. సో స్ట్రాటజిక్ లెవెల్ అంటే ఆపరేషనల్ లెవెల్. ఓకే, స్ట్రాటజిక్ లెవెల్ అంటే ప్లానింగ్. నిన్న క్లాస్ అంతా కూడా మనం డిస్కస్ చేసాం ప్లానింగ్ గురించి. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే నిన్న సెషన్ ఈ చార్ట్లో ఉంది. ఓకే, చార్ట్లో ప్రీవియస్ క్లాస్ వీడియోస్ ఉంటాయి. పైకి వెళ్ళే కొద్ది మీకు ప్రీవియస్ క్లాస్ వీడియోస్ ఉంటాయి, చూసుకోవచ్చు అన్నమాట. పైకి వెళ్ళే కొద్ది ఇవన్నీ ప్రీవియస్ క్లాస్ వీడియోస్. చార్ట్లో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే చార్ట్లో వీడియోస్ ఉంటాయి, డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, సో లేదా లింక్స్ నేను పంపించమంటే ఈరోజు ఈవినింగ్ పంపిస్తాను. సో స్ట్రాటజిక్ లెవెల్ క్లాస్ నిన్నట్టు అయిపోయింది. అంటే సో ఇనిషియల్ స్టేజ్లో ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది ఎలా జరుగుతుంది అనేది మనం క్లియర్ కట్గా, సో ప్రాజెక్ట్ ఎలా వస్తుంది కంపెనీకి అనేది క్లియర్ కట్గా డిస్కస్ చేసుకున్నాం నిన్న సెషన్లో. ఓకే, మిస్ అయిన వాళ్ళు చార్ట్లో వీడియో ఉంటుంది అన్నట్టు క్లాసు, అది చూడండి. సో ఎనీ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే, సో ఎనీ ప్రాజెక్ట్ మనకి ఇంప్లిమెంటేషన్ చేయాలంటే, సో ఒకటి ఏ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ అయినా సరే మనకి ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఏంటి, ఇంప్లిమెంటేషన్ ఎట్లా చేస్తారు అనేది మనం చూద్దాం. ఫస్ట్ ప్లానింగ్ ఫేజ్, తర్వాత డాక్యుమెంట్స్ అన్నమాట. సో ఫస్ట్ ప్లానింగ్ ఫేజ్, డాక్యుమెంట్ ఫేజ్, తర్వాత కాన్ఫిగరేషన్ అన్నమాట, తర్వాత మనకి టెస్టింగ్, తర్వాత మనకి MIS రిపోర్ట్స్. సో ఇది మనకి తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. సో ప్లానింగ్, డాక్యుమెంట్స్, కాన్ఫిగరేషన్, టెస్టింగ్, MIS రిపోర్ట్స్. సో ఇవి తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అన్నమాట. సో ఇది అంటే ఒక ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు జనరల్గా మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అంటే ప్లానింగ్, డాక్యుమెంట్స్, కాన్ఫిగరేషన్, టెస్టింగ్ అండ్ MIS రిపోర్ట్స్. ఇవి మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అన్నమాట. సో ప్లానింగ్ అంటే ఏంటి, డాక్యుమెంటేషన్ అంటే ఏంటి, కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, టెస్టింగ్ అంటే ఏంటి, MIS రిపోర్ట్స్ అంటే ఏంటి అనేది మనకి చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. సో స్ట్రాటజిక్ లెవెల్లో ప్లానింగ్, తర్వాత ఆపరేషనల్ లెవెల్లో డాక్యుమెంటేషన్, ఇంప్లిమెంటేషన్ లెవెల్లో కాన్ఫిగరేషన్, టెస్టింగ్, అలాగే ట్రబుల్ షూటింగ్ అంటే సపోర్ట్ అన్నమాట. డాక్యుమెంట్స్ అండ్ మెయింటెనెన్స్ అంటే ఏంటనేది ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ప్లానింగ్ అనే సెషన్ అయిపోయింది. అంటే స్ట్రాటజిక్ లెవెల్లో నీ రోల్ అనేది లేదు. ఈ స్ట్రాటజిక్ లెవెల్లో మీ రోల్ లేదు. హై లెవెల్ పీపుల్ ఇన్వాల్వ్మెంట్ అవుతారు. ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత, ప్రాజెక్ట్ డ్యూరేషన్ ఎంత, ఓకే మనకి SLA ఏంటి, ఎంతమంది రిసోర్స్ కావాలి, ఇదంతా మీరు ఇన్వాల్వ్మెంట్ కారు. మీ రోల్ అనేది లేదు ఇందులో. ఓకే, హై లెవెల్లో మీ రోల్ ఉంటుంది. మీ రోల్ అనేది చాలా చిన్నది. ఓకే, మీ రోల్ ఏంటంటే కిక్ ఆఫ్ మీటింగ్లో అటెండ్ అయ్యి బిజినెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు మీ ప్రాజెక్ట్ మేనేజర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు, అది తెలుసుకుంటాం. బట్ అట్ ది సేమ్ టైం మనం సో రెస్పెక్టివ్ టీమ్ మెంబర్స్తో, మన కలీగ్స్తో, మనం క్లాస్ మాడ్యూల్ టీమ్తో పని చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది ఫస్ట్ విషయం మనం తెలుసుకోవాల్సింది. సో స్ట్రాటజిక్ లెవెల్, ఆపరేషనల్ లెవెల్, ఇంప్లిమెంటేషన్ లెవెల్, ట్రబుల్ షూటింగ్, డాక్యుమెంట్స్ అండ్ మెయింటెనెన్స్ అండ్ MIS రిపోర్ట్స్. డాక్యుమెంట్స్, సో డాక్యుమెంట్స్ అన్నమాట. డాక్యుమెంట్స్ మనకి యాజ్ ఈజ్ ఉంటుంది, అలాగే టు బి ఉంటుంది. డాక్యుమెంట్స్ వచ్చేటప్పుడు మనకి యాజ్ ఈజ్ అలాగే టు బి అని చెప్పి రెండు ఉన్నాయి. అలాగే గ్యాప్ ఎనాలిసిస్ అని చెప్పి కూడా ఉంది. అంటే రియల్ టైంలో ఈ డాక్యుమెంట్స్ మీద నీకు కంప్లీట్ కమాండ్ ఉంటేనే ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతాం వీటి మీద. ఓకే, సో యాజ్ ఈజ్ అంటే కంప్లీట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్. ఓకే, యాజ్ ఈజ్ అంటే ఏంటి, కంప్లీట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్. టు బి అంటే SAP ఇన్ఫర్మేషన్. ఓకే, గ్యాప్ ఎనాలిసిస్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ యాజ్ ఈజ్
and to be. Okay, so difference between as is and to be. సో కాబట్టి ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డాక్యుమెంటేషన్లో మనకి యాజ్ ఈజ్ అంటే కంప్లీట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్, టు బి అంటే ఎస్ఏపి ఇన్ఫర్మేషన్, గ్యాప్ అనాలిసిస్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ యాజ్ ఈజ్ అండ్ టు బి. అంటే సో క్లయింట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్కి ఎస్ఏపికి మధ్య వచ్చే డిఫరెన్స్ అనే టు బి అంటారు. అసలు ఏంటిది, ఈ మూడు ఏంటి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. జనరల్గా ఏంటంటే యాజ్ ఈజ్ అంటే క్లయింట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కాబట్టి దిస్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు క్లయింటే ఇస్తాడు. ఓకే, సో టు బి అంటే ఎస్ఏపి ఇన్ఫర్మేషన్, గ్యాప్ అనాలిసిస్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ యాజ్ ఈజ్ అండ్ టు బి అన్నమాట. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది యాజ్ ఈజ్ అంటే కంప్లీట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్, టు బి అంటే ఎస్ఏపి ఇన్ఫర్మేషన్, గ్యాప్ అనాలిసిస్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ యాజ్ ఈజ్ అండ్ టు బి అన్నమాట. సో ఇది మనం తెలుసుకోవాలి. ఓకే, సో యాజ్ ఈజ్ నథింగ్ బట్ కంప్లీట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ విల్ బి గివెన్ బై క్లయింట్. టు బి నథింగ్ బట్ ఎస్ఏపి ఇన్ఫర్మేషన్. ఓకే, అంటే రానున్న రోజుల్లో క్లయింట్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఎస్ఏపిలో నువ్వు ఎట్లా కాన్ఫిగరేషన్ చెయ్యబోతున్నావు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ టు బి అన్నమాట. ఓకే, సో సో రానున్న రోజుల్లో మనం సో క్లయింట్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని సో యాజ్ ఈజ్ అంటే క్లయింట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్, అంటే క్లయింట్ దగ్గర ఎన్ని ప్లాన్స్ ఉన్నాయి, సో క్లయింట్ దగ్గర ఎన్ని పర్చేజ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, క్లయింట్ దగ్గర ఎన్ని పర్చేజింగ్ గ్రూప్స్ ఉన్నాయి. ఓకే, సో క్లయింట్ దగ్గర ఓవరాల్గా పర్చేజ్ ఆర్డర్ ప్రాసెస్ ఏంటి, సో ఇన్వాయిస్ ప్రాసెసింగ్ ఏంటి, పేమెంట్స్ ప్రాసెసింగ్ ఏంటి, సో ఇవంతా క్లయింట్ సంబంధించిన పర్చేజ్ ఆర్డర్ టైప్స్ ఏముంటాయి, ఇవన్నీ కూడా క్లయింట్ సంబంధించిన కంప్లీట్ హిస్టరీ ఇన్ఫర్మేషన్. ఇదంతా క్లయింట్కి మాత్రమే తెలుసు. రా డేటా సింపుల్ చెప్పాలంటే. యాజ్ ఈజ్ అంటే క్లయింట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్, క్లయింట్ డేటా. సో మొత్తం క్లయింట్ దగ్గర ఎంతమంది వెండర్స్ ఉన్నారు, ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, క్లయింట్ దగ్గర ఎన్ని ప్లాన్స్ ఉన్నాయి, ఎన్ని పర్చేజ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఎన్ని పర్చేజింగ్ గ్రూప్స్ ఉన్నాయి, ఎన్ని స్టోరేజ్ లొకేషన్స్ ఉన్నాయి. ఓకే, సో ఏం కొంటాడు, ఏం అమ్ముతాడు, ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు. ఓకే, సో ఈ బిజినెస్ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి, లొకేషన్స్ ఉన్నాయి, ఏ ట్యాక్స్ అప్లై అవుతుంది. ఓకే, సో ఎంత ట్యాక్స్ పడుతుంది ఆ ప్రోడక్ట్స్కి అమ్మినందుకు. ఇదంతా కూడా యాజ్ ఈజ్. ఇదంతా కూడా ఏంటండి, యాజ్ ఈజ్. యాజ్ ఈజ్ ఈజ్ నథింగ్ బట్ కంప్లీట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్, కంప్లీట్ బిజినెస్ సినారియో. టు బి అంటే ఎస్ఏపి ఇన్ఫర్మేషన్, గ్యాప్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ యాజ్ ఈజ్ అండ్ టు బి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ గ్యాప్. ఓకేనా? సో యాజ్ ఈజ్ అంటే కంప్లీట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్, టు బి అంటే ఎస్ఏపి ఇన్ఫర్మేషన్, గ్యాప్ అనాలిసిస్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ యాజ్ ఈజ్ అండ్ టు బి. సో దాన్నే మనం గ్యాప్ అనాలిసిస్ అంటాం. గ్యాప్ అనాలిసిస్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ యాజ్ ఈజ్ అండ్ టు బి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ గ్యాప్ అంటాం. అర్థమవుతుందా అందరికి? సో అంటే ఏంటి గ్యాప్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఓకే, సో మన లాంగ్వేజ్లో మాట్లాడుకుందాం సింపుల్గా, మన భాషలో. ఇప్పుడు నేను మీ అందరికీ కూడా ట్రైనింగ్ చెప్తున్నాను. సో ట్రైనింగ్ నేను సో స్టూడెంట్ ఫీజు, స్టూడెంట్ రిసిప్ట్స్, పేమెంట్ రిసిప్ట్స్ అన్నీ కూడా ఒక సాఫ్ట్వేర్ కావాలి నాకు. ఆ సాఫ్ట్వేర్ నేను ఒక 1 ఆఫ్ అవర్ ఒకళ్ళు వచ్చి నాకు ఒక క్లాస్ క్లూస్ అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ని రికమెండ్ చేశారు, ఓన్లీ ఫర్ ట్రైనింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా, క్లాస్ క్లూస్ అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ని నాకు రికమెండ్ చేశారు. ఇది సాఫ్ట్వేర్ ఇస్ నథింగ్ బట్ ఎస్ఏపి లాంటిది అనుకుందాం. బిజినెస్ రిక్వైర్మెంట్ ఏంటంటే క్లాసెస్ అన్నీ కూడా ఈ యాప్ ద్వారా జరగాలి. ఓకే, సో ఆల్ క్లాసెస్ షుడ్ బి డన్ త్రూ దిస్ యాప్. ఈ యాప్ ద్వారానే జరగాలి. సో ఈ యాప్ ద్వారా జరిగేటప్పుడు, క్లాసెస్ అన్ని యాప్ ద్వారా జరిగేటప్పుడు రికార్డింగ్ కూడా ఇవ్వాలి. సో రికార్డింగ్ అనేది ఎండ్ ఆఫ్ ది సెషన్ వెంటనే వాడికి ఎండ్ ఆఫ్ ది క్లాస్ వెంటనే రికార్డ్ వీడియో అనేది రావాలి. ఇది యాజ్ ఈజ్.
ఇది యాజ్ ఈస్ అంటే నా రిక్వైర్మెంట్ ఇది. ఓకే, ఇది టు బి అంటే ఎస్ఏపిలో నాకు కావాల్సింది ఎలా కావాలి అనేది టు బి. ఇప్పుడు యాజ్ ఈజ్ అంటే క్లయింట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్, టు బి అంటే ఎస్ఏపి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది క్లాస్ నీకు ఓకే రికార్డెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇందులో వచ్చేయాలి, టు బిలోకి వచ్చేయాలి. ఓకే, సో యాజ్ ఈజ్ ఈజ్ ద క్లయింట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్, టు బి ఈజ్ ద ఎస్ఏపి ఇన్ఫర్మేషన్. అంటే ఏంటి ఈ అంటే ఎండ్ ఆఫ్ ది క్లాస్ నాకు రికార్డెడ్ వీడియో కావాలి అన్నది యాజ్ ఈజ్ అంటే క్లయింట్ రిక్వైర్మెంట్, దాన్ని మనం ఫుల్ఫిల్ చేయాలి. కానీ ఏంటి సాఫ్ట్వేర్ ఏం చెప్పాడు, అరే బాబు ఎండ్ ఆఫ్ ది క్లాస్ నీకు రికార్డ్ వీడియో అనేది ఇవ్వటం కష్టము, ఆఫ్టర్ 2 days 3 days తర్వాత స్టూడెంట్కి రికార్డ్ వీడియో ఇస్తాను. సో అది వచ్చుద్ది మా పాలసీ సాఫ్ట్వేర్లో ఇంకా అప్డేట్ కాలేదు అన్నాడు. ఇప్పుడు ఇది టు బి అంటే ఏంటి, సాఫ్ట్వేర్ ఫుల్ఫిల్ చేయలేకపోయింది ఆ రిక్వైర్మెంట్. సో అంటే ఏంటి, నా రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో సాఫ్ట్వేర్ ఫుల్ఫిల్ చేయలేకపోయింది. సో ఇది దేంట్లోకి వెళ్తుంది, గ్యాప్ ఎనాలిసిస్లోకి వెళ్తుంది. అంటే ఏంటి డిఫరెన్స్ బిట్వీన్ యాజ్ ఈజ్ అంటే క్లయింట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్, క్లయింట్ బిజినెస్ సినారియోస్ కొన్నిసార్లు ఎస్ఏపి వాడు కూడా ఫుల్ఫిల్ చేయలేదు, ఎస్ఏపి సాఫ్ట్వేర్ కూడా ఫుల్ఫిల్ చేయలేదు. సో అలాంటప్పుడు వీడు ఏం చేయాలంటే ఏదో బ్యాక్ ఎండ్లో కోడింగో ప్రోగ్రామింగో రాసి దాన్ని మళ్ళీ రికార్డెడ్ వీడియో వచ్చేలాగా చేయాలి. అలాగే ఇక్కడ గ్యాప్ ఎనాలిసిస్ కేసులో ఒక గ్యాప్ డాక్యుమెంట్ని సెపరేట్గా ప్రిపేర్ చేసి సో ఇది అబాపర్తో కూర్చోబెట్టి అబాపర్తో డిజైన్ చేయాలి. మనం అబాపర్తో డిజైన్ చేయించి సో మనం ఇది క్లయింట్ రిక్వైర్మెంట్ని గ్యాప్ని రెడ్యూస్ చేయాలి. కొన్నిసార్లు ఏంటంటే అబాపర్ కూడా అది నైనా ఇది పాసిబిలిటీ కాదు, ఈ రియల్ టైమ్ సినారియో ఎస్ఏపి అంటే క్లయింట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఎస్ఏపిలో చేయటం కుదరదు కాబట్టి మన దీంట్లోకి వెళ్ళిపోమని చెప్తారు, ఇది ఎస్ఏపిని అప్రోచ్ అవ్వమని చెప్తారు. సో ఈ అబాపర్ ఎప్పుడు ఎస్ఏపిని ఫీజిబిలిటీ లేనప్పుడు అంటే ఏంటి, సో ఎస్ఏపిలో ఆ ఫీజిబిలిటీ లేదు అన్నప్పుడు అప్పుడు డైరెక్ట్గా ఎస్ఏపిఏ సొల్యూషన్ చూద్దాం. సో ఎస్ఏపి ఉండే మనం డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు అన్నమాట. ఓకే, సో ఎస్ఏపి ఉండే మనం డైరెక్ట్గా మనం కాంటాక్ట్ అవ్వచ్చు, ఎస్ఏపి ఉండే మనం డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. దాన్నే మనం ఏం చెప్తాం ఏంటి, గ్యాప్ ఎనాలిసిస్ చేయాలి. ఇలా ఒక గ్యాప్ ఎనాలిసిస్ అనే డాక్యుమెంట్ని మనం ప్రిపేర్ చేయాలన్నమాట. ఇలాంటి రిక్వైర్మెంట్స్ క్లయింట్ బిజినెస్ సినారియోస్ చాలా వరకు ఓకే సో ఎస్ఏపిలో మనకి ఉండవు. క్లయింట్ బిజినెస్ సినారియోస్ చాలా వరకు ఎస్ఏపిలో ఉండవు. అలాంటప్పుడు మనం టెక్నికల్గా ప్రోగ్రామ్ ద్వారా కోడింగ్ ద్వారా ఏమైనా వర్కౌట్ అవుతుందేమో అని అబాపర్ని అప్రోచ్ అవుతుంది. అబాపర్ చేస్తాడు. ఒకవేళ అబాపర్ చేయలేని పక్షంలో సో ఎఫ్ఐస్ మన ఎంఎం కన్సల్టెంట్ ఎవరైతే ఉంటారో డైరెక్ట్గా వీళ్ళని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. అర్థమైందా, అర్థం కాలేదా? సో యాజ్ ఈజ్ నథింగ్ బట్ ద కంప్లీట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్. దిస్ ఇన్ఫర్మేషన్ will be shared by your client. To be is nothing but SAP information. So gap is nothing but difference between as is and to be. So how we are going to map into SAP system, that is called as a gap. Okay, so sometimes what happens, the abaper says there is no feasibility at all, there is no feasibility to complete this as is. Then so abaper will suggest to move to SAP in the approach amount cheptadu. So SAP direct involvement issue solve చేస్తుంది. అర్థమవుతుందా అందరికీ? క్లయింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఈజీగా చెప్పండి సార్ అంటే ఏమి లేదు, సింపుల్ వాళ్ళు చెప్తాను. సో కేఎల్ఎం మాల్ అని చెప్పి మాల్ ఉంది కదా, మాల్లోకి వెళ్ళి ఒక షర్టు ప్యాంట్ కొనుక్కొని వచ్చాడు. సో ఇంటికి వచ్చిన తర్వాత ఆ షర్టు ప్యాంట్ నీకు ఫిట్ అవ్వట్లేదు, లూజ్ అయిపోయింది. అంటే ఏంటి, సో నీ రిక్వైర్మెంట్ ఏంటి, నీ రిక్వైర్మెంట్ నీకు ఫిట్ అవ్వాలి. కానీ షర్టు రెడీమేడ్ అంటే షర్ట్ ఏంటి, షర్టు ప్యాంట్ ఏంటి ఎస్ఏపి. ఓకే, అంటే నీ రెడీమేడ్ షర్టు ప్యాంట్ వర్కౌట్ ఫైల్ దొరికింది, సెట్ చేసుకో, ఫైల్ పై ఖరాబ్. ఓకే, అంటే ఏంటి కొన్నిసార్లు బిజినెస్ రిక్వైర్మెంట్ బిజినెస్ సినారియోస్ ఎస్ఏపిలో మనం కాన్ఫిగరేషన్ చేయలేనప్పుడు, సో ఎస్ఏపిలో దానికి సంబంధించింది మనం చేయలేనప్పుడు అబాపర్ని కాంటాక్ట్ అవుతుంది. అబాపర్ దాన్ని కంప్లీట్ చేస్తాడు. ఒకవేళ అబాపర్ కూడా ఇది వర్కౌట్ అవ్వదు అంటే ఏం చేస్తాం, మళ్ళీ డైరెక్ట్గా కేఎల్ఎం వాళ్ళకి వెళ్ళి రిటర్న్ చేస్తాం. అలాగే మనం రిటర్న్ చేయము ఇక్కడ,
ఎస్ఏపి వాడిని సొల్యూషన్ అడుగుతాం. అర్థమవుతుందా? సో కాబట్టి గ్యాప్ ఎనాలిసిస్ వచ్చినప్పుడు మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఎబాపర్ చేత మనం వర్కౌట్ చేయించడం, రెండోది సొల్యూషన్ ఏంటంటే డైరెక్ట్గా ఎస్ఏపినే అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్యాకేజ్ ఇచ్చింది ఎస్ఏపి కూడా కాబట్టి. సో డాక్యుమెంటేషన్ అంటే మీరు ఈ డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసేది ఎస్ఏపి కన్సల్టెంట్. సో ఈ డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసేది ఎస్ఏపి కన్సల్టెంట్. సో ఇది ఏ మాడ్యూల్ ఆ మాడ్యూల్ 2B డాక్యుమెంట్ చేస్తారు అంటే ఎఫ్ఐ వాళ్ళు ఎఫ్ఐ, ఎంఎం వాళ్ళు ఎంఎం. ఎఫ్ఐ ఉంటుంది, ఎంఎం వాళ్ళకి ఎంఎం ఉంటుంది, ఎస్డి వాళ్ళకి ఎస్డి ఉంటుంది, పిపి వాళ్ళకి పిపి ఉంటుంది. సో ఎవరికి వాళ్ళు సపరేట్ గా ఉంటుంది. అర్థమవుతుందా? ఈ గ్యాప్ అంతా కూడా చాలా వరకు మీరు రియల్ టైంలో ఎబాపర్తో పని చేయాలన్నమాట. మనకి రైసిఫ్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది. రైసిఫ్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే సిస్టమ్ని డిజైన్ చేయటం అనమాట. సిస్టమ్ డిజైన్. సో ఇది కంప్లీట్గా ఎబాపర్తోనే చేయిస్తాం. కానీ ఎంఎం కన్సల్టెంటే సోల్లీ రెస్పాన్సిబుల్ మనం. టెక్నికల్ నాలెడ్జ్ మనం ఎబాపర్ నుంచి చేయటం మూలంగా ఎబాపర్ దగ్గర నుంచి కూడా కొంచెం గెయిన్ చేస్తూ ఉంటాం టెక్నికల్ నాలెడ్జ్. సో డబ్ల్యూ అంటే మనకి వర్క్ ఫ్లో అంటాం. ఆర్ అంటే రిపోర్ట్స్ అంటాం. ఓకే, ఐ అంటే ఇంటర్ఫేసెస్, సి అంటే కన్వర్షన్స్, ఎఫ్ అంటే ఫార్మ్స్. సో ఇవి కంప్లీట్గా మనం ఎబాపర్తో కూర్చొని డిజైన్ చేయాలి. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఎబాపర్తో. సో ఇంటర్ఫేసెస్, ఈ అంటే ఇంటర్ఫేసెస్. ఇవన్నీ ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్ అంతా గ్యాప్లో వస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా రియల్ టైంలో కస్టమైజేషన్ చేయాలి. ఎబాపర్తో కూర్చొని డిజైన్ చేసుకోవాలి. 70% ఎబాపర్తోనే ఉంటుంది. రైసిఫ్. సో దీంట్లో ఎఫ్ఎస్ రాయాలన్నమాట. ఫంక్షనల్ స్పెసిఫికేషన్ మనం రాయాలి. ఇంకా కొంచెం అడ్వాన్స్గా వెళ్తాను ఇప్పుడు కాదు. ప్రస్తుతానికి ఊరినే వాట్ ఈస్ వాట్ అని చెప్తున్నాను. ఓకే, సో రియల్ టైంలో మీరు ఫంక్షనల్ ఎబాపర్తో మీరు ఈ రైసిఫ్ అంతా కూడా చేయించాల్సి వస్తుంది. ఇదంతా కూడా గ్యాప్ ఎనాలిసిస్లో పార్ట్ అనమాట. ఈ రైసిఫ్ అనేది గ్యాప్ ఎనాలిసిస్లో పార్ట్ అనమాట. సో ఈ గ్యాప్ ఎనాలిసిస్లో మీరు ఈ రైసిఫ్ అనేది చేయాల్సి వస్తుంది. ఓకే, సో కాబట్టి ఫస్ట్ విషయం మీకు తెలియాల్సింది ఏంటంటే అసలు బేసిక్గా మనకి ఎబాపర్తో కూడా రియల్ టైంలో మనం పని చేయాలండి. సిస్టమ్ని డిజైన్ చేయాలి. కొన్ని బగ్స్ వస్తూ ఉంటాయి, ఎర్రర్స్ వస్తూ ఉంటాయి, సాల్వ్ చేసి అవన్నీ కూడా ఎబాపర్తో కూర్చొని సాల్వ్ చేయాలి. సో డాక్యుమెంటేషన్ అంటే ఎలా గ్యాదర్ చేస్తారు? క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడంటే క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడు. ఫస్ట్ నువ్వు కాల్ చేసుకోవాలి, మీటింగ్ సెటప్ చేసుకోవాలి, అండ్ నీ మొత్తం నువ్వు సిస్టంలోకి డిజైన్ అంటే సిస్టమ్ మొత్తం కూడా ఎస్ఏపిలో డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయాలంటే సో డైరెక్ట్గా నువ్వు క్లయింట్తో కాల్స్ మీటింగ్ సెటప్ చేసుకొని క్లయింట్ బిజినెస్ సినారియోస్ అర్థం చేసుకోవాలి. ఓకే, సో దానికి సంబంధించి డిస్కషన్స్, కాల్స్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. ఓకే, అర్థమవుతుందా? సో స్ట్రాటజిక్ లెవెల్ అంటే ఇస్ నథింగ్ బట్ ప్లానింగ్. ఓకే, ఆపరేషనల్ అంటే ఆపరేషనల్ లెవెల్ ఇస్ నథింగ్ బట్ డాక్యుమెంటేషన్. ఓకే, ఆపరేషన్ ఇస్ నథింగ్ బట్ డాక్యుమెంటేషన్. ఓకే, సో మీరు క్లయింట్ దగ్గర నుంచి యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి. గ్యాదర్ చేసుకునేటప్పుడు మనం క్లయింట్తో మనకి ఇన్ఫర్మేషన్ రావాలంటే మనం అడగాలి, క్లయింట్ని అడగాలి, కాల్స్ పెట్టుకోవాలి, మీటింగ్స్ పెట్టుకోవాలి. ఓకే, డిస్కషన్స్ పెట్టాలి. ఓకే, సో ఇదంతా కూడా ఇనిషియల్ స్టేజ్లోనే జరిగిపోతుంది. సో కాబట్టి డాక్యుమెంట్స్ అంటే ఎప్పుడైనా సరే ఎన్ని ఉంటాయండి? యాజ్ ఈజ్ డాక్యుమెంట్, టుబి డాక్యుమెంట్, గ్యాప్ అనాలిసిస్ మెయిన్ డాక్యుమెంట్స్.
as this document will be shared by your client. So you need to prepare the to be document. Gap analysis is nothing but difference between as is and to be అన్నమాట. సో ఎగ్జాంపుల్ ఇది చెప్పాను, చిన్న ఎగ్జాంపుల్ మీకు. సో అలాగే ఒక ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి గ్యాప్లో. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మార్కెట్లోకి వెళ్ళారనుకోండి, బిజినెస్ సినారియో ఇలా ఉంటుంది. ఒక ప్రోడక్ట్ కొంటే 4-5 ప్రోడక్ట్లు ఉచితం. ఒక ప్రోడక్ట్ కొంటే ఒక కాలిగేట్ కొంటే ఒక టూత్ పేస్ట్ ఉచితం, దాంతోపాటు ఇంకోటి ఏదో ఫలానా సాల్ట్ ఉచితం, ఏదో ఒకటి పెడతారు. ఇప్పుడు ఇలాంటి రిక్వైర్మెంట్స్ మనకి ఎస్ఏపిలో సొల్యూషన్ దొరకవు. ఓకే, అంటే ఎస్ఏపి స్టాండర్డ్ ఎస్ఏపిలో దొరకవు. కొన్ని బిజినెస్ సినారియో రిక్వైర్మెంట్స్ స్టాండర్డ్ ఎస్ఏపిలో దొరకవు. అప్పుడు మనం ఇలాంటి రిక్వైర్మెంట్స్ని మనం వ్యాపారంతో కూర్చొని డిజైన్ చేయాల్సి వస్తుంది. అర్థమైందా? జస్ట్ స్టూడెంట్ రికార్డింగ్ వీడియో గురించి కూడా చెప్పి అది కూడా వాళ్ళు ఫైన్ అంటే స్టాండర్డ్ సాఫ్ట్వేర్ అక్కడ సొల్యూషన్ ఇవ్వలేనప్పుడు దాంట్లో కస్టమైజేషన్ చేస్తాం. అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనం లోపల ప్రోగ్రామింగ్ కోడింగ్ రాసుకొని చేయాల్సి వస్తుంది కస్టమైజేషన్. అది అబాపర్ చేస్తారు. సో అబాపర్తో చేయించాలి. రియల్ టైంలో మీకు అబాపర్ అనేవాడు బ్యాక్ ఎండ్, నువ్వు ఫ్రంట్ ఎండ్. బ్యాక్ ఎండ్ వర్కర్ అబాపర్ అనేవాడు, ఫ్రంట్ ఎండ్ మీరు. ఓకే, సో మీరే ఇట్లా ఈవెన్ అబాపర్ వరకు 80% ఉన్నా సరే మీరే అల్టిమేట్ రెస్పాన్సిబుల్. అర్థమవుతుందా? మీరే అల్టిమేట్గా రెస్పాన్సిబుల్ కూడా మీరే. సో కాబట్టి సో ఓనర్షిప్ అంతా కూడా మీదే, మిమ్మల్ని అడుగుతాడు క్లయింట్. మీరు అబాపర్తో వర్క్ చేయించాలి, అబాపర్ టాస్క్ ఇచ్చి వర్క్ చేయించాలి. అబాపర్ ఊరికే చేయడు. అబాపర్కి ఈ ఆల్ కేసులో ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ ఇస్తేనే చేస్తాడు అబాపర్. అబాపర్ నీ కింద ఉంటాడు. సో నువ్వు చెప్పాయని అబాపర్ చేస్తాడు. ఓకే, బట్ నువ్వు తర్వాత చెప్పేసిన తర్వాత ఇది కాదు అది కాదంటావు అని చెప్పి వాడు ఎఫ్ఎస్ అడుగుతాడు. అని ఏం చేయమన్నావు అంటే ప్రూఫ్ ఎఫ్ఎస్ అని. సో రేపొద్దు నువ్వు ఇలా కాదు అలా కాదని చెప్తే మళ్ళీ అతనికి ప్రాబ్లం అవుతుంది కదా. కాబట్టి ఎఫ్ఎస్ రాసి ఇవ్వమంటాడు. ఈ ఎఫ్ఎస్ సరిగ్గా రాసి ఇస్తేనే అబాపర్ పనిచేస్తాడు. సో కాబట్టి స్ట్రాటజిక్ లెవెల్ అంటే ఏంటో తెలిసింది, ఆపరేషనల్ లెవెల్ అంటే తెలుస్తుంది. ఆపరేషనల్ లెవెల్ ఇస్ నథింగ్ బట్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. రియల్ టైంలో మనం వి నీడ్ టు కనెక్ట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టీమ్స్. సో చాలా టీమ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది రియల్ టైంలో. చాలా టీమ్స్తో మనం కాంటాక్ట్ అవ్వాల్సి వస్తుంది రియల్ టైంలో, చాలా టీమ్స్. ఓకే, R2R టీమ్తో కాంటాక్ట్ అవ్వాలి, P2P టీమ్తో కాంటాక్ట్ అవ్వాలి, P2Pలో ఎండ్ యూజర్స్తో కాంటాక్ట్ అవ్వాలి. ఓకే, అకౌంట్స్ పేయబుల్ టీమ్స్తో కొన్నిసార్లు కాంటాక్ట్ అవ్వాలి, సేల్స్ టీమ్తో కొన్నిసార్లు కాంటాక్ట్ అవ్వాలి, పర్చేసింగ్ టీమ్తో కాంటాక్ట్ అవ్వాలి. ఓకే, సో బిల్లింగ్ టీమ్తో కాంటాక్ట్ అవ్వాలి. ఇలా మల్టిపుల్ టీమ్స్తో క్రాస్ మాడ్యూల్ ఎండ్ యూజర్స్తో కూడా మనం వర్క్ చేయాల్సి వస్తుంది. సో టీమ్ అంటే నేను వచ్చిన కదా టీమ్ 4 యూజర్స్ మీకు బిజినెస్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసేస్తాం. సో ఆ 4 యూజర్స్ ఇచ్చే బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఎస్ఎఫ్లో నువ్వు మ్యాప్ చేయాలి. దట్స్ ఇట్. సో ఇది ఒక కైండ్ ఆఫ్ ఇది డాక్యుమెంటేషన్ అంటుంది. ఓకేనా? దీన్ని ఏం చెప్తాం మనం, డాక్యుమెంటేషన్ అంటాం. సో కాబట్టి ఈరోజు మనకి ఆపరేషనల్ లెవెల్లో డాక్యుమెంటేషన్ అంటే ఏంటో అన్నది. సో ఆ తర్వాత కాన్ఫిగరేషన్ అంటే ఇంప్లిమెంటేషన్ అంటే మెయిన్ వచ్చేటప్పుడు కాన్ఫిగరేషన్. ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్లో పార్టే. ఏంటండి? మ్యూట్లో పెట్టాలండి అందరూ కూడా. జస్ట్ కీప్ యువర్ ఆడియో మ్యూట్ ప్లీజ్ ఎవ్రీవన్. విజయ్ కుమార్ వీడియోని మ్యూట్లో పెట్టండి, ఆడియోని. ఓకే, ఇంప్లిమెంటేషన్ లెవెల్. సో ఇంప్లిమెంటేషన్లో వచ్చేటప్పటికి మనం ఇక్కడ ఇంప్లిమెంటేషన్ లెవెల్ వచ్చేటప్పటికి సో ఇక్కడ ఇంప్లిమెంటేషన్ వచ్చేటప్పటికి నీకు జస్ట్ లైక్ కాన్ఫిగరేషన్ అన్నమాట. ఓకే, మనకి 2 రకాలైన కాన్ఫిగరేషన్స్ ఉంటాయి ఎప్పుడైనా సరే. బేస్ లైన్ కాన్ఫిగరేషన్, అలాగే ఫైనల్ కాన్ఫిగరేషన్. సో మెజారిటీ ఆఫ్ బేస్ లైన్, మెజారిటీ అంటే ఒక బిజినెస్ కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా బేస్ లైన్లో అయిపోతాయి. అంటే ఒక పిఓ క్రియేషన్ చేయాలంటే ఏం కాన్ఫిగరేషన్ చేయాలి, ఒక మీగో చేయాలంటే గూడ్స్ రిసీవ్ చేయాలంటే
ఏ కాన్ఫిగరేషన్, ఇన్వాయిస్ చేయాలంటే ఏ కాన్ఫిగరేషన్, గూడ్స్ ఇష్యూ ఏ కాన్ఫిగరేషన్. సో మెజారిటీ ఆఫ్ డే టు డే ట్రాన్సాక్షన్ సంబంధించి బ్యాక్ ఎండ్ లో సిస్టమ్ డిజైన్ చేయాలి. మనం ఏం చేయాలండి, ఫ్రంట్ ఎండ్ ఎండ్ యూజర్స్ ఉంటారు కదా, ఎండ్ యూజర్స్ కి మనం డేటా, ఎండ్ యూజర్స్ ఒక ట్రాన్సాక్షన్ ఒక పిఓ క్రియేట్ చేయాలి, పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయాలి, లేకపోతే కొన్ని ఒక ఇన్వాయిస్ క్రియేట్ చేయాలంటే దానికి సంబంధించి కాన్ఫిగరేషన్ అంతా సెటప్ చేసి వాడికి ఇచ్చేయాలి. దాన్ని గో లైవ్ డేట్ అంటాం. సిస్టమ్ డిజైన్ చేసి ఫైనల్ గా మనకి కాన్ఫిగరేషన్ టెస్టింగ్ ఆ తర్వాత గో లైవ్ అనమాట. గో లైవ్ లోకి వెళ్ళిపోయిందంటే ఏంటి, ప్రాజెక్ట్ ఇంకా గో లైవ్ లోకి వెళ్ళిపోయిందంటే ఏంటి, మొత్తం బ్యాక్ ఎండ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. సిస్టమ్ మొత్తం డిజైన్ చేసి ఎండ్ యూజర్స్కి ఇవ్వాలి. సో ఎండ్ యూజర్స్ అప్పుడు దీని మీద వర్క్ చేస్తారు. వాళ్ళు పర్చేజ్ ఆర్డర్స్, ఇన్వాయిస్, గూడ్స్ రిసిప్ట్ అన్ని చేసుకుంటారు. మనకి ఎండ్ యూజర్స్కి ఈ సిస్టాన్ని ఇవ్వాలి మీరు. కాబట్టి మీరు వర్క్ అంతా కూడా బ్యాక్ ఎండ్ వర్క్ ఐటీ ఇదంతా రెడీ చేస్తే ఇక్కడ ఎండ్ యూజర్స్ వర్క్ చేస్తారు. అంటే దగ్గర 22 months మీరు ఈ ప్రాజెక్ట్లో కష్టపడితే ఎండ్ యూజర్స్ ఆ తర్వాత నుంచి వాళ్ళు డేటా పోస్ట్ చేస్తారు. సార్ నాకు ఏం అర్థం కాలేదంటే సింపుల్గా చెప్తాను చూడు. ఒక టీవీ ఉంది, ఫస్ట్ టీవీ కన్సల్టెంట్ ఎవరైతే ఉంటాడో ఆ టీవీని డిజైన్ చేస్తాడు మార్కెట్ ప్రకారంగా అలా ఉంటే బాగుంటుంది అని. తర్వాత వాడు బ్యాక్ ఎండ్లో టీవీ కాన్ఫిగరేషన్ చేసి ఒక ప్రోగ్రాము అవన్నీ రాసుకొని ఓకే, సో దాన్ని టీవీని డిజైన్ చేస్తాడు. ఆ తర్వాత ఈ టీవీని మార్కెట్లోకి అమ్మాలి. కాబట్టి కస్టమర్ని టీవీ కొంటారు. కస్టమర్స్ ఆర్ ఎండ్ యూజర్స్. మరి ఈ టీవీని బ్యాక్ ఎండ్లో అంతా డిజైన్ చేసేది ఎవరు, రెడీ చేసేది ఎవరు, కన్సల్టెంట్. అలాగే రేపు పొద్దున్న ఎస్ఏపి ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు మెయిన్ ప్రొడక్షన్ అంతా వాళ్ళదే. అంటే ఏంటి, రోజు డే టు డే జరిగే ట్రాన్సాక్షన్స్, పర్చేజ్ ఆర్డర్స్, గూడ్స్ రిసిప్ట్స్, ఇన్వాయిస్ అన్నీ వాళ్ళే చేసుకుంటారు. పర్చేస్ చేయడం, అమ్మటం, కొనటం, దానికి సంబంధించినంతా వాళ్ళదే యాక్టివిటీస్. ఓకే, వాళ్ళకి మీరు సిస్టాన్ని డిజైన్ చేసి ఇవ్వాలి. అర్థమవుతుందో అందరికీ కూడా? వాళ్ళకి సిస్టమ్ని డిజైన్ చేసి ఇవ్వాలి. దాన్నే మనం ఏం చెప్తామండి. సో కాబట్టి బేస్ లైన్ కాన్ఫిగరేషన్లో సో ఎండ్ యూజర్స్కి, అంటే ఎండ్ యూజర్స్కి కావాల్సిన డే టు డే ట్రాన్సాక్షన్స్ ఏమైతే వాళ్ళు చేసుకుంటారో దానికి సంబంధించి బ్యాక్ ఎండ్లో మొత్తం అంతా రెడీ చేసి సో మనం రెడీ చేయాలి. అది బేస్ లైన్ కాన్ఫిగరేషన్. అంటే 80% కాన్ఫిగరేషన్, మెజారిటీ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఇక్కడ అయిపోతాయి. ఓకే, సో మెజారిటీ ఆఫ్ కాన్ఫిగరేషన్ 80% ఇక్కడ అయిపోతాయి. ఇంకా ఫైనల్ కాన్ఫిగరేషన్లో మనకి 20% కాన్ఫిగరేషన్లో మనకి చెప్తున్నారు కదా, ఎంఎం మాడ్యూల్, ఎఫ్ఐ మాడ్యూల్తో ఇంటిగ్రేషన్ ఉంటుంది. ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, ఎంఎం మాడ్యూల్, ఎఫ్ఐ మాడ్యూల్తో, ఎస్డి మాడ్యూల్తో, ఓకే, పీబీ మాడ్యూల్తో ఇంటిగ్రేషన్స్ ఉంటాయి. ఈ ఇంటిగ్రేషన్ అలాగే గ్యాప్, ఇప్పుడు చెప్పుకున్నాం కదా గ్యాప్. సో ఇవన్నీ కూడా అంటే క్రాస్ మాడ్యూల్ టీమ్తో కలిసి కూడా నువ్వు వర్క్ చేయాలి. అంటే నువ్వు ఎంఎం మాడ్యూల్తో పనిచేయాలి, ఎస్డి మాడ్యూల్తో పనిచేయాలి, వేర్ హౌస్ మేనేజ్మెంట్తో పనిచేయాలి, పీపీ మాడ్యూల్తో పనిచేయాలి, ప్లాంట్ మెయింటెనెన్స్తో పనిచేయాలి, సో వ్యాపర్తో పనిచేయాలి, బేసిస్తో పనిచేయాలి. సో రియల్ టైంలో క్రాస్ మాడ్యూల్ టీమ్తో నువ్వు పనిచేయాల్సి వస్తుంది కన్సల్టెంట్లోనే. ఓకే, సెక్యూరిటీ టీం వాళ్ళతో పనిచేయాలి. సార్ సార్ ఇక్కడ ఎండ్ యూజర్ అన్నారు కదా సార్, అంటే ఎండ్ యూజర్ అన్న క్లయింట్ లో ఉన్న కస్టమర్ మనకి ఎండ్ యూజర్ క్లయింట్ దగ్గర ఉంటారు ఎండ్ యూజర్స్. ఓకే, మరి ఇక్కడ మనకి ఎస్ఏపి ఎంఎం లో కూడా కన్సల్టెంట్ ఎండ్ యూజర్ అని రూల్ ఉంది కదా సార్, మరి వాళ్ళు ఏం చేస్తారు సార్? అదే కదా నేను చెప్పేది. సో ఎంఎం ఎండ్ యూజర్స్ అంటే ఏంటి, ఎవరు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు, ఎంఎం ఎండ్ యూజర్స్ అంటే రికార్డ్ చేస్తారు. పర్చేజ్ ఆర్డర్స్, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్ ఇవన్నీ క్రియేట్ చేసేది ఎవరు, గూడ్స్ ఇష్యూ ఇవన్నీ చేసేది ఎవరు, ఎండ్ యూజర్స్. ఓకే, సో B2B ఎండ్ యూజర్స్ ఉంటారు, వాళ్ళు చేస్తారు. మనం ఏం చేస్తాం, మనం సిస్టమ్ని డిజైన్ చేస్తాం టెక్నికల్గా. సిస్టమ్ని అన్ని ప్లాంట్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ప్లాంట్ అంటే ఏంటి అన్నది ఎండ్ యూజర్ తెలుసు, బట్ క్రియేట్ చేసేది ఎవరు, బ్యాక్ ఎండ్లో మనం. ఓకే, మెటీరియల్ క్రియేట్ చేయాలి, బ్యాక్ ఎండ్లో ఎవరు క్రియేట్ చేస్తారు. ఓకే, ఒక పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయాలంటే సో ట్రాన్సాక్షనల్ మాస్టర్ డేటా అంతా కూడా వీళ్ళే చేసుకుంటారు ఎండ్ యూజర్స్. బట్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ టెక్నికల్ వర్క్ అంతా కూడా మనం రెడీ చేసి ఉంచాలి. అదే కదా ఇంప్లిమెంటేషన్ అంటే. అవును సార్, కాబట్టి ఇంప్లిమెంటేషన్ కంప్లీట్ అయిపోయి టెస్టింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గో లైవ్కి ఇవ్వాలన్నారు కదా సార్. గో లైవ్ ఎండ్ యూజర్కి మనం ఇవ్వాలంటే క్లయింట్లో ఉన్న కస్టమర్ మనకి అక్కడ ఎండ్ యూజర్ అవుతారు సార్. అంటే క్లయింట్లో ఉన్న కస్టమర్, క్లయింట్ ఎండ్ యూజర్స్ బిజినెస్ అంటారు. వాళ్ళే డే టు డే ఆపరేషన్స్ అన్ని ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసి వాళ్ళ కోసమే కదా మనం ఎస్ఏపిని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. వాళ్ళు ఆల్రెడీ టాలీలో ఉన్నారు 5 years నుంచి.
ఓకే, బట్ వాళ్ళకి SAP లో ఇంప్లిమెంట్ చేయాలి, ఆ డేటా అంతా తీసుకురావాలి. ఎవరు తీసుకొస్తారు? మనమే కదా. సో అవును సార్. 1000 వెండర్స్ ఉన్నాయి మన దగ్గర. SAP ఉంది, SAP లోకి టాలీలో ఉన్న 1000 వెండర్స్ SAP లో తీసుకొచ్చారు. వర్క్ చేస్తారు కన్సల్ట్ కదా. సో అవును మరి సార్. సిస్టమ్ ని డిజైన్ చేయటం, సిస్టమ్ కాన్ఫిగరేషన్ చేయటం అంతా మీరే చేయాలి, టెక్నికల్ వర్క్ అంతా. ఓకేనా? మీకు ఎండ్ యూజర్ యాక్టివిటీస్ మీద కూడా నాలెడ్జ్ ఉండాలి. ఎండ్ యూజర్ అవును యాక్టివిటీస్ సార్. కూడా నాలెడ్జ్ ఉండాలి. టెస్టింగ్ లో టెస్ట్ చేయాలి వద్దు. ఇప్పుడు టీవీ రిపేర్ చేసేవాడికి టీవీలో ఉండే బ్యాక్ అండ్ కాన్ఫిగరేషన్ అంతా చేయటం వచ్చు, అలాగే టీవీని టెస్ట్ చేయటం వచ్చు. ఓకే, ఎలా చేస్తే టీవీ పనిచేస్తుంది అని. అట్లాగే మీరు SAP కన్సల్టెంట్స్, మీకు ఎండ్ యూజర్ వర్క్ తెలియాలి, అలాగే బ్యాక్ అండ్ కాన్ఫిగరేషన్స్ అన్నిటి మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. అంటే ఇక్కడ మీరు చెప్పేదాన్ని కాన్ఫిగరేషన్ మనం చేసిన తర్వాత టెస్టింగ్ అనేది ఎండ్ యూజర్ అంటే మన కి ఉన్న ఎండ్ యూజర్ లెవెల్లో టెస్ట్ చేస్తారు. వారు ఓకే అంటే మనం గో లైవ్కి ఇస్తాం సార్. టెస్టింగ్ వెళ్ళలేదు ఇంకా నేను. ఓకే, టెస్టింగ్ టుమారో. ఎన్ని టెస్టింగ్స్ ఉన్నాయి, టెస్ట్ స్క్రిప్ట్స్ ఎలా ఉంటాయి అనేది టుమారో క్లాస్లో. ప్రస్తుతానికైతే ఇంప్లిమెంటేషన్ లో కాన్ఫిగరేషన్ అయిపోయింది, డాక్యుమెంటేషన్ అయిపోయింది. రేపటి క్లాస్ మీకు టెస్టింగ్ గురించి చెప్తాను. ఓకేనా? సో ప్రస్తుతానికి వరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ P2P అంటే ఏంటి సార్? P2P అంటే ప్రొక్యూర్ టు పే. అంటే సో మనం కంపెనీ అన్న తర్వాత మెటీరియల్స్ కొంటా ఉంటుంది, అవునా కదా? మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే మెటీరియల్ కొనాలా? ఎవరి దగ్గర నుంచి కొంటుంది? వెండర్ దగ్గర నుంచి కొంటుంది. అంటే P2P అంటే ప్రొక్యూర్ చేసిన కాడ నుంచి పేమెంట్ చేసిన దాకా జరిగే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్నే మనం P2P అంటారు. ఓకేనా? ఓకే, అంటే రా మెటీరియల్ కొన్న కాడ నుంచి వెండర్కి పేమెంట్ చేయాలి కదా. రా మెటీరియల్ కొన్న తర్వాత ఏమవుతుంది? గూడ్స్ వస్తాయి, గూడ్స్ రిసిప్ట్. తర్వాత వాడికి ఇన్వాయిస్ పంపిస్తారు, డబ్బులు కట్టరా బాబా, డబ్బులు కడతాం. అంటే పేమెంట్ వరకు, కొన్న దగ్గర నుంచి పేమెంట్ వరకు జరిగే ప్రాసెస్ అంతా కూడా P2Pలో పార్ట్. ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? డౌట్స్ ఉన్నాయా అందరికి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నిన్నటి క్లాస్ మిస్ అయిన వాళ్ళు చార్ట్లో ఉంది క్లాసు. ఓకే, చార్ట్లో ఉంది చూడండి. నిన్నటి క్లాస్ చూసి ఈరోజు క్లాస్ అర్థమవుతుంది. ఓకే, సో అలాగే మీకు లింక్స్ కూడా పెట్టేస్తాను. ఇప్పుడు దాకా జరిగిన క్లాస్ లింక్స్ అన్ని పెట్టేస్తాను. ఇప్పుడు డాక్యుమెంట్స్ మీకు చేతిలో పెడుతున్నాను, ఇక్కడ చార్ట్లో పెడుతున్నా, చూసుకోండి. ఓకే, మీరు చేయాల్సిన పని ఏంటంటే, సో ఇది కాపీ చేసుకోండి. ఇది ఏమైతే ఉందో రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేసుకొని, ఓకే, సో వర్డ్ ఫైల్లో తీసుకొని సేవ్ చేయండి. దట్స్ ఇట్. వర్డ్ ఫైల్లో తీసుకొని సేవ్ చేసి, ఓకే, దీన్ని డే 2 అని చెప్పి పెట్టండి. అర్థమవుతుందా అందరికీ? ఓకే, ఎనీ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? సార్ అంటే నాకు స్టార్టింగ్ నుంచి ఒక డౌట్ ఉంది సార్. చెప్పండి మేడం. డాక్యుమెంట్స్ గురించి ఒక డౌట్ ఉంది సార్. మీరు డాక్యుమెంట్స్ మనమే చేస్తాము ప్లస్ SDOలు ఒక్కొక్కరికి ఒక్కొక్క డాక్యుమెంట్ ఉండిద్దని చెప్పారు కదా. SDOలు చేస్తారు, MM వాళ్ళు చేస్తారని. మనం అంతా వాళ్ళ దగ్గర అంతా కలెక్ట్ చేసి అప్పుడు అబాబర్తో కనెక్ట్ అయ్యి చేయాలా? డాక్యుమెంటేషన్ అంటే ఏంటండి? సో ఫస్ట్ మన SAPలో ఏదైనా కాన్ఫిగరేషన్ చేయాలనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ముందు జస్ట్ లైక్ మనకి క్లయింట్ దగ్గర ఎన్ని ప్లాన్స్ ఉన్నాయి అనేది మనకి ప్లాంట్ ఇన్ఫర్మేషన్ SAPలో చేయాలి, అవునా కదా? క్లయింట్ దగ్గర 50 ప్లాంట్స్ ఉన్నాయి అనుకో, 50 ప్లాంట్స్ SAPలో రావాలా? మరి 50 ప్లాంట్స్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తారు? క్లయింటే ఇస్తాడు, అవునా కదా? సో క్లయింట్ దగ్గర ఒక 20 టైప్ మెటీరియల్స్ ఉన్నాయి. ఆ 20 టైప్స్ ఉన్న మెటీరియల్స్ SAPలో రావాలి. సో ఎవరిస్తారు? క్లయింటే ఇస్తారు. కాబట్టి మనకి మాస్టర్ డేటా అలాగే ట్రాన్సాక్షనల్ డేటా రెండు ఉంటాయి. ఓకే, నిన్నటి క్లాస్లో చెప్పిన మాస్టర్ డేటా అండ్ ట్రాన్సాక్షన్. సో మాస్టర్ డేటా మొత్తం కూడా మనం క్లయింట్ని అడుగుతాం, ట్రాన్సాక్షనల్ డేటా మొత్తం కూడా మనం క్లయింట్ని అడుగుతాం. అది అడిగింది మన SAPలో మ్యాప్ చేస్తాం. అవి కాకుండా ఇంకా కొన్ని బిజినెస్ సినారియోస్ ఉంటాయని చెప్పిన. బిజినెస్ సినారియోస్ లైక్ ఇందాక చెప్పాను నేను, ఒక కైండ్ ఆఫ్ సినారియో. సో ఆ బిజినెస్ సినారియో కొన్నిసార్లు SAPలో మ్యాప్ చేయడం కుదరదు. SAP స్టాండర్డ్ ఫంక్షనాలిటీ సూట్ అవుతుంది. అలాంటప్పుడు అవి ప్రోగ్రామ్ రాయాలి, బ్యాక్ ఎండ్లో కస్టమైజేషన్ చేయాలి, అబాపర్తో కూర్చోవాలి. అలాంటప్పుడు అవి అన్నీ కూడా గ్యాప్లో కవర్ అవుతాయి. సో ఇక్కడ కొన్ని చెప్పినా కదా, రైట్ షిప్ అని. సో ఇవన్నీ కూడా సో వర్క్ ఫ్లో, రిపోర్ట్, ఇంటర్ఫేస్, ఇవన్నీ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అన్నమాట. సో ఇవి దీంట్లో ఏంటంటే ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా గ్యాప్లో కవర్ అవుతాయి అన్నమాట. ఓకే, వీటి గురించి మళ్ళీ మనం సో తర్వాత నెక్స్ట్ అడ్వాన్స్డ్ క్లాసెస్లో డిస్కస్ చేస్తాం. ఓకే, ఒకసారి వీడియోని క్లాస్ అయిన తర్వాత వాచ్ చేయండి ఇంకోసారి. సార్ యాక్చువల్లీ MM కన్సల్టెంట్ ఈజ్ ఆల్సో యాక్ట్స్ యాజ్ ఎ ఎండ్ యూజర్ సార్. నో, అబాప్ అంటే టెక్నికల్ నాలెడ్జ్ ప్రోగ్రామ్.
నో సార్, ఎంఎం కన్సల్టెంట్ అనే అతను కూడా ఎండ్ యూజర్ గా యాక్ట్ చేస్తాడా? ఎస్ఏపి ఎంఎం కన్సల్టెంట్ అంటే ఎండ్ యూజర్ నాలెడ్జ్ ఉండాలి కదా. మన టెస్టింగ్ టీవీ బ్యాక్ ఎండ్ లో రిపేర్ చేసేవాడికి సో టీవీ చూడటం వచ్చు, టీవీని ఆపరేట్ చేయడం వచ్చు. ఓకే, ఎండ్ యూజర్స్ ఏం చేస్తారు, ఆపరేట్ చేస్తారు టీవీని. బట్ బ్యాక్ ఎండ్ లో సెటప్, సిస్టమ్ డిజైన్, కాన్ఫిగరేషన్ అన్ని ఎవరు చేస్తారు, టీవీ చేస్తారు, రిపేర్ కన్సల్టెంట్ చేస్తారు. వాడికి అన్ని వచ్చు కదా. అలాగే మీరు కూడా కన్సల్టెంట్స్, మీకు అన్ని రావాలి. ఎస్ఏపి ఎండ్ యూజర్ యాక్టివిటీస్ రావాలి, అలాగే ఎస్ఏపి సంబంధించి ఎస్ఏపి కాన్ఫిగరేషన్ బ్యాక్ ఎండ్ వరకు రావాలి. అప్పుడే మీరు ఎస్ఏపి ఎండ్ యూజర్స్ ఇష్యూస్ ని సాల్వ్ చేయగలుగుతారు. రేపు పొద్దున ఏమైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, సాల్వ్ చేయగలుగుతారు టెక్నికల్ ఇష్యూ వచ్చినా. ఓకేనా? ఆల్ రైట్, సి గైస్. సో ఇది అయిపోయిన తర్వాత మీతో ప్రజెంటేషన్ క్లాసెస్ ఉంటాయి. అంతకుముందు ప్రీవియస్ స్టూడెంట్స్, ఎంఎం స్టూడెంట్స్ ఎలా ప్రజెంటేషన్ చేశారనేది మీకు లాగే నేర్చుకున్న వాళ్ళు ఎంఎం స్టూడెంట్స్ 4వ క్లాస్ మీద ప్రజెంటేషన్ చేశారు. ఓకే, సో ఈ క్లాసెస్ అయిపోయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ దీని మీద ప్రజెంటేషన్ చేయాలి. సో ప్రజెంటేషన్ చేస్తే మీకు ప్రాజెక్ట్ మొత్తం కూడా మైండ్లో ఫీడ్ అయిపోతుంది. అప్పుడు రేపు పొద్దున ఎవరు ఏ క్వశ్చన్ అడిగినా ప్రాజెక్ట్ రిలేటెడ్ ఆన్సర్ చేయగలుగుతారు. అర్థమైందా? సో ఎలా ప్రజెంటేషన్ చేయాలి అని చెప్పి నేను ఒక వీడియో పంపిస్తాను. ఆ వీడియోని చూసి నేను చెప్పిన ఈ 4 క్లాసెస్ మా ఓన్లీ ఫర్ ప్రాజెక్ట్ రిలేటెడ్, ఆ 4 క్లాసుల వీడియోని మీరు ఇంగ్లీష్లో ఒకసారి చెప్తాను. నేను క్లాసెస్ అయిపోయిన తర్వాత మొత్తం అంతా ఇంగ్లీష్లో మాట్లాడతాను. దాన్ని మీరు బేస్ చేసుకొని రియల్ టైంలో ఎలా మాట్లాడాలి, జాబ్ కొట్టాలంటే ప్రాజెక్ట్ గురించి అనేది ఒక గ్లాన్స్ ఇస్తాను. మీరు ప్రజెంటేషన్ చేయాలి. ఓకేనా? రైట్. సో ఇది ఈరోజు సెషన్. టుమారో విల్ గెట్ బ్యాక్. ఇక్కడ దాకా చేసేయాలి. అండ్ తర్వాత అందరూ కూడా సర్వర్ యాక్సెస్ ఇమీడియట్ తీసుకోండి. క్లాసెస్ స్టార్ట్ అయిపోతున్నాయి. ఓకే, ప్రాజెక్ట్ అయిపోయిన వెంటనే క్లాస్ స్టార్ట్ చేస్తాను సిస్టంలో. ఓకే, సో కాబట్టి ముందు ఇమీడియట్గా సో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వెంటనే సో మీరు ఇక్కడ కనబడుతుంది కదా సర్వర్ది, ఈ సర్వర్ది అన్ని చాట్లో ఉంటాయి మొత్తం. ఓకే, ఈ నేను వీడియోలు కూడా పెడతాను. ఈరోజు మొత్తం ఏమేమి జరిగిన క్లాసెస్ ఎక్కడ దాకా జరిగిన వీడియోలు పెడతాను, లింక్స్ ఇస్తాను. ఆ లింక్స్ కూడా చూసుకోండి. ఈవినింగ్ లోపల వచ్చేస్తుంది. ఈ నెంబర్ కాల్ చేసి S/4HANA MM 2022 వర్షన్ సంబంధించి కంప్లీట్ మీరు తీసుకోండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.